మరి ఇప్పుడే ఎల్లరాళ్ళకు జాబు రాయబలను కదా? అవును. అలాగే నేను చెప్పిన విధంగా జాబులు రాయము. జాబులు రాయాలంటే ఏంటివి కావాలా? జాబులు రాయాలన్నా పెన్ను పుస్తకము. పుస్తకము కాదురా, పుస్తకము. పెన్ను పుస్తకము. అవును. నువ్వు ఒకరొకరికి నువ్వు చెప్పినట్లుగా నేను జాబులు రాయాలి. అవునవును. సరే, అలాగే జాబు రాసేదవా? సరేనప్పా. ఓహోయ్, జాబు రాయారా, జాబు రాయారా, మంత్రి శేఖరుడా నీవు. జాబు రాసి జాబులమ్మారా, మంత్రి శేఖరుడా నీవు. వారు చిత్తూరు జిల్లా చిన్న బాబుకు జాబులు రాయమురా నీవు. రాష్ట్రమేమిరా? తూర్పు దేశము తురక బిడ్డకు జాబులు రాయమురా నీవు. రాష్ట్రమేమిరా? వరి పరమట దేశము పరింగి బిడ్డలకు జాబులు రాయమురా నీవు. వర దక్షిణ దేశము ధర్మరాజులకు జాబులు రాయులురా నీవు. వరి ఉత్తర దేశము వృత్తిరాజులకు జాబులు రాయుమురా నీవు. కిందుండే కమ్మ బిడ్డకు జాబులు రాయుమురా నీవు. వరి మాట తప్పిన మాల బిడ్డకు జాబులు రాయుమురా నీవు. వరి మధువు మిచ్చిన మాదిగి బిడ్డకు జాబులు రాయుమురా నీవు. 76 దేశము రాజులకు జాబులు రాయలరా నీవు. నా కొడుకు జాబ్ రాయమంటే ఎగిరి ఇంగ్లీష్ ఎల్లరాళ్ళకు జాబ్ రాసుకున్నావేమిరా? షబాస్, మన ఉర్దూలోనే రాసి ఉన్నావు కదరా. తెలుగు వారికి అర్థం ఏ విధంగా అవుతుంది? ఇది కానీ అనుమానమే. ఒకవేళ నేను తప్పు రాసింటే చెప్పు, నేను రాసిండేటివన్నీ చెప్తా. చిత్తూరు జిల్లా చిన్న నవాబు. చిత్తూరు జిల్లా కింద నవాబు. కింద నవ్వులే చిన్న నవాబు. అద్ద ఫస్ట్ ఇదే బిందు పొరపాటు. ఏమి నవాబు? చిన్న నవాబు. చిన్న నవాబా. అబ్బా, మేము అట్లే ఫస్ట్ లో ఈ స్కూల్లో చదువుతాను. తూర్పు దేశం తుర్క బిడ్డలు. తూర్పు దేశం తుర్క బిడ్డలు. ఏళ్ళ మగా నుంచింది నువ్వా? తురక బిడ్డలు అంటివే? తురక బిడ్డలు. తురక బిడ్డలు ఏమి దేనిగా నువ్వు అట్లా గట్టిగా అరుస్తుంది? చిన్ననాటి చదువు జ్ఞాపకం వస్తుంది ప్రభు. అయితే పరమట దేశం పరంగి బిడ్డలు. 519. 519. 4 గంటలకు బెల్లు కొట్టేస్తారని ఇంకా గట్టిగా అరిసేది. 7, 9, 56. నీ చిన్ననాడు చదువు చదివితే మీ పక్కన ఉండవు, నువ్వు రాయిరా రే. కడమ కింద ఉండే కమ్మ బిడ్డలు. కడమ కింద ఉండే కమ్మ బిడ్డలు. మాట తప్పిన మాల బిడ్డలు. మాట తప్పిన మాల బిడ్డలు. మదము మించిన మాదిగ బిడ్డలు. మదము మించిన మాదిగ బిడ్డలు. 76 దేశాపు రాజులు. 76 ఆ తాపు రాజు. ఆతాపుగా దేశాపు తీసేది రాజుల దేశాపు రాజులని రాయి. దేశాపు రాజుల. నా చేత అట్లే వచ్చేది. ఇష్టం ఉంటే ఇన్ను, లేకుంటే గమ్మున అయిపో. కొడక నిన్ను తీసి పక్కన పెట్టేద్దామంటే బుద్ధి పుట్టదు. బిడ్డలాంటో నువ్వే. అట్లా కాదా? పొద్దున్నేకి డబ్బు లేడు. ఇది నిజమే. మొన్నటి 500 గ్యాప్ ఉందా? గుర్తుందా? నేనేంటి మర్చిపోతా. మరి వీళ్ళందరికీ ఏ విధంగా జాబు రాస్తున్నావు తెలిసినా? అవును, పయ్యళ్ళకి ఎందుకని జాబు రాస్తా? మరి అలాగే చెప్తాను, ఆలకించడి. అలాగేనప్పా. నా గుర్రాన్ని బట్టి సవారి చేతి మోగినమనిస్తాను రా నేను. పట్టిన కట్టి ఎక్కిన గురమో మోగినమనిస్తాను రా నేను. నా కూతురున్నదే పట్టపురాని ఈ నామతో పెళ్ళి వాళ్లకు.
ఓరి మహామంత్రి, ఒకవేళ ఏ రాజైనా గాని మన యొక్క గురుమునే బట్టి సవారిగా ఇచ్చినను, సవారి కావించినను, 5వ కోట మైదాపురము, 5వ కోట మైదా పిండి, ఏయ్! మైదా పిండి వద్దు, గోధుమ పిండి. మైదా పిండి కాదు, గోధుమ పిండి కాదురా, మైదాపురము. మైదాపురమా రాజాచిన 4 రాజ్యాల్లో ఒక్క రాజ్యము, 4 రాజ్యాల్లో కుక్క, లే కుక్క కాదు, ఒక్క రాజ్యము. 4 రాజ్యాలలో ఒక్క రాజ్యము. నేను పట్టిన పట్టపు కత్తి, ఆ, నేను ఎక్కిన గుర్రము. పట్టినటువంటి పట్టపు కత్తి, అవును, ఎక్కినటువంటి అట్లా అడిచేది గాడిదిరా, గాడిదినా కొడక, గుర్రము అది. నా కూతురు ఉన్నదా పట్టపు రాని, ఈ నామతో వివాహము చేతనని ఎల్లరాజులకు జాబురాయము. వచ్చిన రాజులకు గుర్రాన్ని పట్టితే నీ కుమార్తెనిచ్చి వివాహం చేసేస్తావు. అవునవును. ఒకవేళ వచ్చిన రాజులు గుర్రాన్ని పట్టలేక సోలిపోయి, శబాజ్, నా గుర్రాన్ని పట్టక చాలిపోతాను. మరి హకబెడిలే భలకు వెతులు రా నేను. మరి 3 ఏళ్ళు రా ముచ్చికైలో భలను దొక్కును రా నేను. రాస్తున్నావేమిరా? మరి 4 ఏళ్ళు రా నల్ల ఖైదీలో భలను దొక్కును రా నేను. మరి 7 ఏళ్ళు రా ఎండు ఖైదీలో భలను దొక్కును రా నేను. తప్పక 12 ఏళ్ళ ఖైదీలో భలను దొక్కును రా. ఏమో తప్పులు పోతే ఎవరు చూసేది? వచ్చి పెట్టుకునేదానికి మాకు అట్టుందేమే. అత్త లేకపోతే తెచ్చుకోవాలా? మా అమ్మ ఇట్ట కొడతాడా? పట్నీలే. ఒకవేళ నా యొక్క గురం పట్టలేక సోలిపోయినా, వచ్చిన రాజులు సోలిపోయినా, హక్కబేడీలు వేసి చేతులకు సంఖ్యలు వేసి 3 ఏళ్ళ ముచ్చి ఖైదీ. అబ్బా, పేపర్ అయిపోయింది. 4 ఏళ్ళ నల్ల ఖైదీ. ఏందా చెయ్యి ఎట్లా చేస్తానువా? 7 ఏళ్ళ ఎండు ఖైదీ. తప్పక 12 ఏళ్ళ ఖైదీలో పడదోతుందని ఎల్ల రాజులకు జాబురాయము. ఒక పక్క బహుమతులు, మరొక వైపు శిక్షలు. ఒక పక్క శిక్షలు, ఎల్ల రాజులకు జాబులు రాయాలి. అవునవును, అలాగనే రాస్తానప్పా. భారత వీర కుమార ఎవరి మొదలు పేద చిత్తూరు జిల్లా చిన్న నా బాబుకు జాబు రాసేదనుందా. తూర్పు దేశము తురక బిడ్డలకు జాబు రాసేదనుందా. పరమట దేశము పరింగి బిడ్డకు జాబు రాసేదనురా నేను. ఉత్తర దేశము ఉరిది రాజులకు జాబు రాసేదనురా నేను. దక్షిణ దేశము ధర్మరాజులకు జాబు రాసేదనురా నేను. 76 దేశము రాజులకు జాబు రాసేదనురా నేను. బేసురా జాబు రాసేదా మంత్రి కురుడే నేను. అయ్యా మహారాజా, నీ ఆజ్ఞ ప్రకారమే అవును ఎల్ల రాజులకు జాబులు రాసి చేరవేశాను. ఎల్ల రాజులు వచ్చి ఉన్నారా? ఎల్లరు వచ్చి ఉన్నారు. మన యొక్క గురుమును బట్టి సవారుగా వచ్చిన ఏ రాజైనా ఉన్నాడేమిరా? ఈ 108 మేటి పాలెంబలలో, అవును 76 దేశపు రాజులలో ఆహా మన గురువును పట్టి సవారి గావించిన ఘనుడు ఒక్కరు కూడా లేదు. వారి మహామంత్రి అయితే వెయ్యరా వాళ్ళకయ్యారా శిక్షలు. వెయ్యరా ఢిల్లీ వేడిలో నా నీవు. వారు 3 ఏళ్ళు నా మృతి ఖైదీలో వాళ్ళను తోయలరా. 4 ఏళ్ళు రా నల్ల ఖైదీలో వాళ్ళను తోయమురా నీవు. 7 ఏళ్ళు రా ఎండు ఖైదీలో వాళ్ళను తోయమురా నీవు.
ఉచ్చి ఖైదు మొదలుకొని 12 ఏళ్ల పాత ఖైదు వరకు వీళ్ళందరూ తోసివేయము. ఎల్లరాజులను ఖైదుకు దోసేస్తా. అవును. సరేనప్పా. ఓరి మహామంత్రి, కూర్చొని రాసావు, పండుకొని రాసావు, ఎట్లా అంటే అట్లా రాసినావు. అందరికీ సక్రమంగానే జాబ్ రాసావా? రాసినప్పా. ఏమన్నా తప్పులు ఉన్నాయేమో చూసుకోసారి. అంటే లేదా మన యొక్క రాజు, మన రాజ్యానికి రావాల్సిన రాజులు ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా మిగిలిపోయిన వారు ఎవరన్నా ఉన్నారా? చూడుము. లెక్క వేసుకుంటే సరిపోతుందిలే. 2, 2, 4, 18. 18 గారు 87. 87 ఒక 3 16. ఓ ఇంకా ఉండారు పో. ఎవర్రా? దక్షిణ దేశం రామచంద్రకోట పరిపాలన చేయుచున్న అవును భూపతి రాజు కుమారులైన సూర్యచంద్ర మహారాజు, ధరణిచంద్ర మహారాజు ఇద్దరు అన్నదమ్ములు ఉండారప్ప. షబాస్. వారు కూడా చాలా గొప్ప రాజులు అంటున్నావా? అవునవును. అయితే వారు కూడా ఇదే విధంగా జాబులు రాసి జవాబులు పంపము. అలాగనే రాసి పంపిస్తానప్పా. జాబు రాసేదా, జాబు రాసేదా, మంత్రి సేకురుడే నేను. దక్షిణ దేశము రామచంద్రిక జాబు రాసేదను రా. సూర్యచంద్రునికి ధరణి చంద్రునికి జాబులు రాసేదరా. బేసు బేసురా జాబు రాసి మంత్రి సేకురుడే నేను. జాబులెత్తదా, జాబులెత్తదా, మంత్రి సేకురుడే నేను. దక్షిణ దేశం రామచంద్రికే పైనమైనాడే. 1, 2, 3 ఆమడెల్లదా, మంత్రి సేకురుడే నేను. ఎత్తినట్టు 7 ఆమడెల్లదా, మంత్రి సేకురుడే. దక్షిణ దేశము రామచంద్రికే చారవచ్చినాడే. జైబల సూర్యచంద్ర మహారాజుకై, సూర్యచంద్ర మహారాజుకై. కరుణని చూపవయ్యా. కబడ్డిగా యాగము కాల్చితివయ్యా, రాతిని నాతిగా చేసితివయ్యా. అరువులో మెరది పురేపించి సీతని హరణ్య మాడిన కళ్యాణ రామ. శరణములీయవయ్యా రామ, కరుణని చూపవయ్యా.
రామచంద్ర బాబు. ఒకటే మాట ఒకటే బాణము ఒకటే సత్యాన్ని సాటిదివయ్యా. సుజనల నన్నది భజనల వ్రాసి ఆదేశము శరణములీయవయ్యా. రామ కరుణని చూపవయ్యా. జగదపి శ్రీరామచంద్ర కాంతన మెడసి కానలకేకి ఎంతో వేదన చంద్రదివయ్యా. అరువుల బిరతి మురిపితని భరణయ మాడిన కళ్యాణ రామ శరణములీయవయ్యా. రామ కరుణని చూపవయ్యా. జయ జయ రామ జానకి రామ వేగ క్షేమ ఏమని గట్టోడంట నా మగనికి సట్టుకుడంట వాడొచ్చి పాత ఉంటే నా సూతులకి అలా మంట ఎర్ర ఎర్రనిదంట ఎంపల్లేసినాదంట అది మొగుని
విడిసిందంట మన ఊరికొచ్చిందంట నాది కన్ను సొట్ట నా మగని కన్నులట్ట సద్దాసేన్లో సప్ప నేను ఎట్లా గరిదర కట్ట మాట మాత్రం మాత పిలిచిన వారు ఎవరు ఎండవచ్చును ఆహా ఏమి ఈ తేజస్వి రూపము దండాలయ్యా దండాలో మంచిది మహాత్మా నేను ఎవరైంది నా ఇక్క నామందు నా కులగోత్రము నా ఇక్క పల్లెపట్నము నీకు తెలుసునా నీవు చెప్పగా తెలిసినప్ప చెప్పా ఆలకింపము సరే భారత వీర కుమార్ ఏమరా నీకు ఏం నీలుగుతా ఉండవు దిష్టి అయిందేమే ఏమో దిష్టికి ఇచ్చిందేమో దక్షిణ దేశము రామచంద్రమాది మా యొక్క రామచంద్రి 3 ముఖ్యమైన కోట అవును 7 ముఖ్యమైన కోట ఎప్పుడన్నా రణముల నడుముకోరు మా యొక్క రామచంద్ర అవునప్పా అడ్డుదమ్మున్నా రామరాజు తెలిసిన ఎవరెవరప్పా చెప్తాను రాజు అబుదేవమ్మ లేరా రాజు పడుకున్నారు చంద్రుడు రాజు నేను రాజురాజు రత్నపత్రి పన్నీర్ కులమాలు నేను పుట్టినారా మంత్రి భూపతిరాజు భూదేవమ్మ వాళ్ళిరువురు మాకు తల్లిదండ్రులా అవునవును తెలుసున్నదా ఇప్పుడిప్పుడే తెలుస్తాను ఏమి తల్లిదండ్రులు మా తండ్రికి మేమెందుకు కుమారు తెలిసిన ఎంతమంది రామసింగు రత్నసింగు మురారసింగు గోపాలసింగు ఈ యొక్క తూర్తురాజు నా తమ్ముడు రామహావతి అవునవును మా యొక్క పరాక్రమ ఎట్లాడదప్పా తూరు తండ్రి ఇటువంటి పాట వేలేదమురా మేము సూర్సింగరాజు ధరిద్రరాజు మేమిరువురు ఒక్క తలబిడలు ఒక్క తల్లి పెట్టలు ఒక్కలే తీసేస్తా నీకు పొద్దు తీస్తా అంట ఒక నాటికి రావు ఏమిటికి రా ఎంచేపులా చెట్లలో కూర్చోండి అక్కడేం పని తీస్తా అంటివే ఏమనుకోండావు ఎవరీడు ఈ తలకాయ మెడి మీద లేకుండా మెడ మీద తల ఇంకేమనుకో దిగబడి రావు మీ అనంత మన చింగిరి కానీ మాకేవారు పని దిగు లే ఎవడనుకున్నావు మేము మహారాజు ఇంతే కాదు మా పౌరుష పరాక్రమం ఇంకా బ్రో అలాగేనప్పా రంభయ్య రాలక్ష్మదేవి అక్కల జల్లెన్నో
నేను అరసలేమో అని. రాజు నువ్వా నేనా? నువ్వే సొమ్మే. ఇందా వద్దు వద్దు వద్దు. ఏమి నేను ఇంకా అంత కేజీకి మహావతి రాంబాబు పేరు చెప్పిన ఈ రాజ్యం వెళ్తున్నారు. ఏ కోడి పుంజులాడా గమ్మునుండే, నువ్వు నోరు జరగకూడదు. లక్ష్మణ పేరు చెప్పిన చెప్పిన ఈ భూమి కూడా రా. సరే పాత చెంది వెళుతున్నా పాత కన్యలు రా వాళ్ళు. అవునప్పా. ఇప్పుడు నాయక పౌరుష కావున కుల దర్బాజాలు రా. అలాగేనప్పా. ఆహా ఏయ్ కొలువు తీరాదా కొలువు తీరాదా పూర్చంలో రాజు. మహావతి మల్లెపూల మెదత్త పైన నాగదున గారి పైన హత్యాల గాజి మెడలు ముత్తాలం నటిందున నేను కులి సంబంధన తుర్మ చూడగా ఎవడ పగవాడు భయపడుతు రామహాద్రి. వానికి తెలియదా మంచి మహావతి తూర్మ చూడగా ఎవడ పగవాడు నా పని దండెత్తి విద్దాంగి సాబ్ రామహాద్రి చూడరు ఎవడవాడు. మహామంత్రి నీవు దండ పెట్టావు. ఎవడు నీవు? నేను ఢిల్లీ వారి కచేరి పరిపాలన చేస్తున్న టిప్పుల సుల్తాన్ మంత్రినయ్యా. టిప్పుల మంత్రివా? అవును. నీవు నా చెందుకోటికి ఎందుకు వచ్చినావు? మా సుల్తాన్ గారు నీకు చిన్నగా జాబులు పంపించాడు. జాబులు? అవును. ఏమిటవి? చూపిస్తుండు. హాయ్ మరిచిపోయింటావు చూడు, సరిగ్గా చూసుకో. ఉండాయి ఇక్కడ పెట్టినావు చూడే. అది నిజమే. ఏయ్ ఏం బస్సు కన్యాట పని పోతా అంటవా? కాదా చితుకుతో చెక్కా సెక్యూరిటీ గార్డ్. ఆడోళ్ళు చెమ్ములతో నీళ్ళు ఎత్తుకొని పోతే కుక్కలు బాకుండా. మంచి పని ఇచ్చిన నీకు. మంచి అది ఒప్పుకో. సిగ్నల్ సర్లే జాబు చూడము. జాబు దీంట్లో కూడా లేదే. బుడపగా ఉందంటే ఈ పక్క ఉంది. శబాస్. ఏమరాది మహావతి? ఏం చెగ్గా రాసి ఉన్నారా? ఇంకేమనుకుంటువే? ఢిల్లీ వారికి చారువలే టీపు సుల్తాను ఉగ్రాన్ సాకినాడంట. నాలుగాలు తెలుపు నన్న చుక్క తోకపోదక్క వాని గురాన్ని బట్టి సవాల్ చేస్తే భారీ భారీ పోతు రామహాద్రి.
చాలా సంతోషమను ఇస్తే 5 కోట మైదాపురము అవును 4 జల ఒక రాజ్యము ఒక రాజ్యము వాడి పడ్డ క్షగురము గుర్రము 50 బిడ్డలు ఎర్రమందులు ఆ 40 నల్లమందులు సరే బంధువులు భార్యవాళ్ళు ఆ. ఇది సాలికే వాని కూతురు పట్టపురాన్ని ఆహా ఈ నామంతో లగ్నం చేసి మా ఎంట పంపురా అవునంటప్పా తక్షణము ఆ డెలివరీకి జరికెళ్ళా సరే సరే అద్దాల మళ్ళకి వెళ్ళి వెళ్ళి నా తమ్ముడు దంచినది ఆ నీకు లేకపోతే రా మహాత్రి అలాగనే పిలిపిస్తానప్పా భైరంబు ఆ. పోరలే ఓ ఓ ఏమి అయ్య అయ్య ఓ. నువ్వా ఎక్కడ నువ్వేనుంటే భయం నేను పాతాలే పో ఐవోరు గురువు ముంగానపల్లి కర్ణాటక టీటీడీలోకి పెండ్లికి వచ్చి మెట్లు ఎత్తుకొని వెళ్ళిపోయినాడు ఈ దొంగ మొన్న కొడుకు పగులు మేకలు లేకపోతాడు పెండ్లికి వచ్చినాడు 100 రూపాయలు మెట్లు వేసి పెట్టేసి బెల్ట్ చెప్పులు 500 చెప్పులు మా గురువు మా ఏయ్! ఆ? ఇంతమంది చెప్పమంటారా మాట ఎవరా వాళ్ళు అడిగిరా అడగల ఎవరు మేము రాజులు అది రసపత్రుడు ఏమి తక్కువ మనకి మెట్లు తక్కువ అగారు పని ఎండి బంగారు ఆ. మా చందుకోట్ల ఏమి కొదవా తండ్రి కూడా అవును ఆ. తొక్కిన బంగారు ఎక్కిన బంగారా నిజమే స్వామి. మాకేం కర్మ మేము దానం ఇస్తామా మెట్లు ఎవరికన్నా నువ్వు కూడా రేపు రావంటి ఇస్తే ఎత్తుకుచ్చుకుందువు సరే సరేలే ఎత్తుకుచ్చుకుందువా ఉం. మన నెల నాకు నువ్వు ఎత్తుకుపోయినలా ఏయ్! ఆ. ఏం మనకు తక్కువ అవే మెట్లే తీసాం ఎవరికైనా ధర్మంగా మేము రేపు ఒక జత తీసేసామే అలాగనే సరే తీర్చేపల్లి మేకల ఇంట్లో వేసుకుందిరా మేకలింట్లో ఉండే. ఆ, అవి టైర్ మెట్లా ఆ. సరే అయితే. ముండ్లు రక్కొని ఉంటాయి ఓ ఓ. ఎక్కడ మా కోట ఉండేది ఎనిక్కా. నువ్వు బతాడిది ఎక్కడ ఇట్లా తిరగకపోదాము. ఏయ్ మగధరలు బాగుంటా బోహడికే పోరా అక్కడ పోతావు కడకి కోట మళ్ళీ దాటి వస్తా పా, పా, నువ్వు పోదామే, పాతాకి నీ. రాని అక్కడ నువ్వు రారు నువ్వు పోరా. పోరా ఓ, వాడి సబ్బక వాడి రారా అంటే పోతానలే. ఎప్పుడా లోపలికా. ఏయ్ పోతానే ఎక్క నేను అసగాడు పోతే మళ్ళీ రాను ఎక్క పోతానే ఎక్క నేను అసగాడు పోతే మళ్ళీ రాను ఎక్క జై బలధర చంద్ర మహారాజుకై
చంద్ర మహారాజు రాజు రాజే రాజు వెడలే రాజాధర్ని చంద్ర మహారాజు రాజు రాజే రాజు వెడలే రాజాధర్ని చంద్ర మహారాజు రాజు రాజే రాజు వెడలే రాజాధర్ని చంద్ర మహారాజు వెడలే రాజు రాజే రాజు వెడలే రాజాధర్ని చంద్ర మహారాజు వెడలే హాయ్ మహామంత్రి మగ్గల గిగ్గలు ఇచ్చేతముడు మగ్గల గిగ్గలు నారికి నేను ఇచ్చేతముడు నారికి నేను నారి కొప్పులు పెట్టేతముడు నారి కొప్పులు బాగుందేమే నారికి సోకుందేమే తిరిగించోళ్ళ చిలకల పండికి చోటుందే హాయ్ మహామంత్రి సుఖీవాసాలుగా నువ్వు రేళ్ళు వర్దిల్లరా మంచిది మహాత్మా నా పల్లి పట్టు కులగోత్రమేనా అయినా అలాగే నిలుపుతానికి ఇచ్చిరా అలాగే నిలబదేవా వినరా భారత వీరు కుమార వివరము తెలిపేది హానేనా వినరా భారత వీరు కుమార వివరము తెలిపేది చక్కగా నువ్వు వివరము తెలిపే మంజూరు దక్షిణ దేశము రామచంద్ర కోట మూడు కొండల నడుము ఉన్నది ముఖ్యమైన నాలుగు కొండల నడుము ఉన్నది ఏడు కొండల నడుము ఉన్నది ఎండు దించుకోట పది కొండల నడుము ఉన్నది నడుము దించుకోట రణము అంటుంది మంత్రి రాము దించుకోట హాయ్ మహామంత్రి దక్షిణ దేశం రామచంద్ర కోట రాజ్యం వెళ్తాము సరే మూడు గొడవల నడుము ఉన్నది ముఖ్యమైన కోట ముఖ్యమైన కోట నాలుగు గొడవల నడుము ఉన్నది నయమజంచి కోట నయమ చెంచుకోట ఏడు గొడవల నడుము ఉన్నది ఎండి కోట సరే 10 గొడవల నడుము ఉన్నది పగడదంచి కోట అవును ఎల్లవేళ రణమంటుంది మాది రామజంచి కోట అవునప్పా అట్టి రామజంచి కోట వెళ్తున్నది ఎవరైంది అలాగనే తెలుపుతారు ఇచ్చిరా అగనప్పా అట్లా దేవమ్మ భూపతి రాజు తల్లిదండ్రులు భూపతి రాజు కొడుకులు రామరాజు సూర్యచంద్రుడు తల్లి చంద్రుడు
అట్టి భూపతిరాజు భూదేవమ్మ మాకు ఇరువురు తల్లిదండ్రులు. సరే అట్టి భూపతిరాజు కుమారులైనా అయినా ఎటువంటి పరకరసాలు అలాగే తెలుపురాలు గచ్చిరా. అలాగేనప్పా. ఆహా అట్లా సూర్యచంద్రుడు ధను చంద్రుడు అన్నల తమ్ముడు సూర్యచంద్రురాజు పేరు చెప్పి కళ్ళు ధను చంద్రురాజు పేరు చెప్పి తండ్రి హక్కులే కూడా ఏలుతున్నాం పాత పల్లె గాలే రజభద్ర పుండీరు కులములో మేము పుట్టినామే. మహామంత్రి సూర్యచంద్రరాజు ధనుచంద్రరాజు మేము ఇరువురు అన్నదమ్ములు. అవునవును. అంటే సూర్యచంద్రరాజు పేరు చెప్తే చుక్కలు జల రాలుడు. అవునవును. ధనుచంద్రరాజు పేరు చెప్తే దండంత కులుడు. అవును. అదిగాక రజభద్రపు నిరుకులంలో జన్మించున్నాము. అవును. పాత చచ్చికోడెల పాత పాలగాలంటారు మాతో. అలాగేనప్పా. అదిగాక ఇంకా లైన్ వెళ్తున్న వాళ్ళకి ఇచ్చరా. ఆహా రమాయి దేవి లక్ష్మీ దేవి రమాయమ్మ పేరు చెప్పితే రజము కొడుకున్నా లక్ష్మీ దేవి పేరు చెప్పితే భూమి రజభద్రపు నీరు కుటుంబంలో వాళ్ళు పుట్టినారే మంత్రి. మహమ్మద్రి రాంబాయి దేవి లక్ష్మీదేవి వాళ్ళు ఇరువురు ఒక్క తల్లి బిడ్డలు. సరే రాంబాయమ్మ పేరు చెప్పగా రాజ్యము అల్లగాని కడుదును. నా భార్య పేరు చెప్పగాని ఈ భూమంతా అల్లగాని కడుగును. అదిగాక ఈ నేటి దినమున ఈ సభామందికి ఎవరు పిలిపించి ఉన్నారా? మీ అన్నయ్య సూర్యచంద్ర మహారాజు పిలిపించాడయ్యా. ఆయన సూర్యచంద్రరాజా. అవును. అలాగే బయలుదేరదాంరా. ఆహా తన మాల విచ్చాడు మూడాముడెల్లాడే ధనుచంద్రరాజు అన్నమాలకే చారు వచ్చాడే ధనుచంద్రరాజు. దండమన్నా 10,000 దండమే సూర్యచంద్రరాజు హానిగా దండమన్నా 10,000 మహాభాగ్యమన్నయ్య అన్నయ్య సూర్యచంద్రరాజా తమ్ముడా ఈ నేటి దినమున సరే ఈ సభామందరకు నన్ను ఎందుకు పిలిపించి ఉన్నావు అన్నయ్య? తమ్ముడా దాని విధానం తెలుపుతున్నాను విను. అలాగే తెలుపన్నయ్య. అవునన్నయ్య శభాష్. ఇల్లికి పోవలరా మనము తమ్ముడా అన్నయ్య ఢిల్లీ వారికి వచ్చాడు వెళ్ళి ఆడు టీపీ సుల్తాను సినంగుర సగమేట ఆడు నాలుగాలు తలుపు నన్న చుక్క సాగబోదాక వాని గుణ సమాధిస్తే భార్య పోతుమ్మడా దశరాజా అన్నయ్య సూర్యచంద్రరాజా ఇప్పుడు అలాగే బయలుదేరి డెలివరీకి వచ్చారు కన్నయ్య. అవునన్నయ్య అవునన్నయ్య
ఏ బహుమతులు అన్నయ్య? తమ్ముడా అన్నయ్య గుర్రాన్ని బట్టి సమాధిస్తే ఆహా. 5వ గోటం 5పురము అవును 4 యొక్క రాజ్యము అవును వాడి పట్టే కత్తి ఎక్కే గురుము ఆహా. ఇది సాలిక వాని కూతురు పట్టపురాన్ని వినామత లగ్నం చేసి మా నంట తమ్ముడా దంజిరాజా ఏం బహుమతులు అన్నయ్య? ఆ, ఇప్పుడు ఆ డెలివరీ కచేరికి వెళ్ళి తమ్ముడా మనం గుర్రాన్ని పెట్టి సవారిగా ఉంచుతాము అన్నయ్య. తమ్ముడా ఆహా. ఒక్క మాట మర్చి ఉంటే ఏమిటి? అద్దాల మాలకు వెళ్ళి అవును మేము రాంబాయి ఉందా అవును. తెప్పించము దేవుడు తీసుకెళ్ళినా ఆహా. మనకు జీవితమ్ముడా దంజిరాజా అలాగేనన్నయ్య. పైరంబు ఆయ్ మహామంత్రి ఆయ్ అప్పా అంతపురానికి వెళ్ళి వెళ్ళి అందాల సుందరి ఆహా మా వదిన రాంబాదేవి ఆహా అన్నగారి వాగ్నని అని అలాగనే పోయి పిలుచుకోరాబో. అలాగనే పిలిపిస్తానప్పా. పో సరే యాడుందో ఏమో రాంబాయి దేవి. రా ఇక్కడ. నవ్వుల నారానివి మౌనిక మూవల ముత్యానివి నా మనసుతో చేసివి మౌనిక మదిలోన నీ ఉంటివి పువ్వుల విరబూసిన మౌనిక పున్నవి వెన్నెలవే పువ్వుల నీ వేసిన మౌనిక గూటిలో నీ రాకకై ప్రాణంగా ప్రేమించాను నా గుండెల్లో గుడి కట్టాను నవ్వుల నారానివి మౌనిక పువ్వుల ముత్యానివి నా మనసుతో చేసివి మౌనిక మదిలోన నీ ఉంటివి. ఏ వంక చూసినా నువ్వే వస్తున్నట్టు ఎందుకో నాకిలా అనిపించను కళ్ళు మూసుకున్న కళ్ళు తెరుచుకున్న కళ్ళల్లో నీ రూపు కనిపించను ఏ వంక చూసినా నువ్వే వస్తున్నట్టు ఎందుకో నాకిలా అనిపించను కళ్ళు మూసుకున్న కళ్ళు తెరుచుకున్న కళ్ళల్లో నీ రూపు కనిపించను మౌనిక మనసు ఆగదు మరపురాక ఎదుకోతను నిన్ను చేరే వరకు నిద్ర ఉండదు నవ్వుల నారానివి మౌనిక మువ్వల ముత్యానివి నా మనసుతో చేసివి మౌనిక మొదలన నీ ఉంటివి. గుడిలోన నీ వెనక అడుగులో అడిగేస్తూ తిరిగిన గురుతులు మరవానివి దర్శనానికే దైవాన్ని అడిగిన మౌనిక మనసులో చోటిమ్మని గుడిలోన నీ వెనక అడుగులో అడిగేస్తూ తిరిగిన గురుతులు మరవానివి దర్శనానికే దైవాన్ని అడిగిన మౌనిక మనసులో చోటిమ్మని ప్రాణంగా ప్రేమించాను ప్రాణంగా ప్రేమించాను ఆ గుండెల్లో గుడి కట్టాను నవ్వుల నారానివి మౌనిక పువ్వుల ముత్యానివి నా మనసుతో చేసివి మౌనిక మొదలోన నీ ఉంటివి. అమ్మ రాంబాయి దేవి రామ్ము ఏమి మత్తుంది లేదు రీ పొద్దు అల్లా ఓ రా రా అప్పలోపలా విజయ రూపని జనని
అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలు కన్నా అమ్మవు నీవే నీ శరణములే నమ్మితి నమ్మ నీ శరణములే నమ్మితి నమ్మ శరణము కోరితి నమ్మ భవాని జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపని జనని శివకామిని నీ దయ ఉన్న తొలగు భయాలు నీ దయ ఉన్న తొలగు భయాలు నీ దయనున్న కలుగు జయాలు నిరతము మాపై నీడగా నిలసి నిరతము మాపై నీడగా నిలసి జయము నీయవే అమ్మా జయము నీయవే అమ్మా భవాని జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపని జనని శివకామిని అమ్మా అమ్మా జై శ్రీమద్ రమారమణ గోవింద ప్రత్యక్ష పాండురంగవర్త గోవింద కథ నరసింహస్వామిని పాదమేగతి గోవింద దీవించుమా ఓ వినాయక నిత్యము దయ చూపుమా చక్కని స్వామి మాగి నుండి విలవెలుపు పాండురంగ సామయ మాగి నుండి విలవెలుపు పాండురంగ సామయ మా పాలిట దేవుడవై కానరావేమయా నరుగు నా దయ చూపు పాండురంగ స్వామి చక్కని స్వామి చల్లని తండ్రి మమ్ముల దీవించుమా ఓ వినాయక నిత్యము దయ చూపుమా ధరణిలో జన్మల వల్ల పురమునందు వెలసిన ధరణిలో యనమలపల్లి పురమునందు వెలసిన మా గురువైన ప్రసాద్ గారి పాదాలకి వందనం
అయ్య సరుగు నా దయ చూపు ప్రసాద్ గారు చక్కని స్వామి చల్లని తండ్రి మమ్ముల దీవించుమా ఓ వినాయక నిత్యము దయ చూపుమా చక్కని స్వామి జై సుమద్రమారమణ గోవింద లక్ష్మీ రమణ గోవింద బాబు మంత్రి శేఖర వద్దంటే మెడగట్టి ఎప్పో ఎప్పో నాకు ఎనమట్ల పెళ్ళాము ఎమ్మో ఎమ్మో వద్దంటే మెడగట్టి నాకు ఎన్నట్ల పెళ్ళాము నాకు ఎనమట్ల పెళ్ళాము నాకు ఆవట్ల పెళ్ళాము వద్దంటే మెడగట్టి ఎప్పో ఎప్పో నాకు ఎన్నట్ల పెళ్ళాము ఎమ్మో బాబు ఏమన్నాయన విచిత్రమైన కూరలు ఏవమ్మా ఇవా అయ్యో దీనికి పెద్ద కథమ్మ స్వామి ఏం చెప్పు బాబు నిన్న మా ఊర్లోకి కలర్ కోడి పిల్లలు వచ్చిండ్రే మా తాత 8 కోడి పిల్లలు తీసుకున్నాడు 8 కలర్లు కింద తీసి పెడితే పిల్లలు తినేస్తాయని పైన ఆటవలా మూసిపెట్టినాడు దానిలో నేను రెయ్యి అంతా ఆటవ కింద పడుకుంటే అవి రెయ్యి అంతా గింజలు తిని నా నెత్తిని ఎరిగింటి ఇట్లా అయిపోయింది ఒక కలర్ ఒక కోడి పిల్ల ఉందా అంతే మా ఒక్కొక్క కలర్ ఒక కోడి పిల్ల బాగుండా అయినా ఏం బాగలేకనే ఉండదు బాబు ఏం భయపడదు ఇది డూప్లికేట్ దీని తీసే బాబు ఇది ఒరిజినల్ ఇదే డూప్లికేట్ ఇది ఒరిజినలా ఒరిజినల్ గట్టిగా ఈ డూప్లికేట్ కలర్ కోడి పిల్లలని అక్కడ దాచిపెట్టాయి మేకలు చూస్తే కనుక చెప్పేసాయిరా నేను ట్రిమ్మింగ్ చేసుకుంటా లేరా కోడి పుంజులు రేస్ కుక్కలు బాబు మంత్రి శేఖర ముందుగా సభ మందిరానికి చేరి వచ్చి ఉన్నాము నాయన అలాగనే నేను వచ్చిన తెలిసి ఉన్నదా బాబు తెలపమ్మా రామ రామ జయ రామయ్య రామ రామ రఘురామ రాఘవ జయ రామయ్య రామ అచ్యుత గుణ రామ రాఘవ చూడనొచ్చిన సభవారికి దండము నాదేమో స్వామి అమ్మ తల్లిదండ్రుల పాదములకు దండము నాదేమో స్వామి చదువుల నిలిపిన గురువులయ్యాకి దండము నాదేమో స్వామి ఆకాశవేనమ్మ నీకు చాలా 10,000 దండమమ్మ తల్లియ తల్లి నీకు చాలా అమ్మ సాకు సలాము ఎదురు దండమే మన్య ప్రభులారా మీకు బాబు ఏమినైనా అవతారము ఏందో శాతం అనుకుంటే కుదరలా శాతగారు అప్పుడు గమ్మున ఉండల్లా ఆ మాట అనద్దు అట్లా మూల కూర్చొని వచ్చేసా వచ్చేసి బాబు
ముందుగా సభ మందిరానికి చేరి వచ్చి ఉన్నాము. అవును. దండ ప్రమాణం చేసి ఉన్నాము. అవును. నేను వచ్చిన వృత్తాంతం నీకు తెలిసి ఉన్నదా బాబు? నీవు చెప్పగా తెలుసునమ్మా. అలాగే తెలియదు, ఆలకించి వినగలవా నాయన? సరే. వినరా భారత వీర కుమార వివర మోదల పేద నీకు మాది దక్షిణ దేశము రామజంజి కోట రాజ్యమే లేదాము. మాది మూడు కొండ కోదడి మొన్నది ముఖ్యమైన కోట మాదే. మాది నాలుగు కొండల కోనడి మొన్నది నైమో జంజి కోట మాదే. మాది ఏడు కొండల నడిమనున్నది వెచ్చైన కోట మాదే. అది 12 కొండలకు నడిమనున్నది పగడి జంజి కోట మాదే. అది రణమరణ మంటుంది మంత్రి రామజంజి కోట మాదే. బాబు మంత్రిశేఖర, అదేమిటమ్మా? మాది దక్షిణ దేశం వెళుతున్నది రామజంజి కోట. సరే. 3 కొండల నడమన ఉన్నది ముఖ్యమైన కోట. ముఖ్యమైన కోట. 4 కొండలకు నడమన నయమైన కోట. అవును. ఆ 7 కొండల నడమన వెండి జంజి కోట. సరే. 12 కొండలకు నడమన పగడి జంజి కోట. అవునమ్మా. ఎల్లవేళలా రణం అంటుంది మంత్రి మా రామజంజి కోట. అవునమ్మా. అటువంటి రామజంజి కోటను వెళుతున్నది ఎవరని తెలుసున్నదా బాబు? ఎవరెవరమ్మా? భూపతి రాజు భూదేవమ్మ అత్త మామలేగా నాకు. కొడుకులున్నారే రామరాజులేగా వాళ్ళు. బాబు భూపతి రాజు, అవును, భూదేవమ్మ అత్త మామలు. సరే. ఆ భూపతి రాజు కుమారుడు అయినటువంటి రామరాజులు నీకు తెలుసున్నదా బాబు? ఎవరెవరమ్మా? సూర్య చంద్రరాజు, ధరణి చంద్రరాజు అన్నల దమ్ములుగా. ధరణి చంద్రరాజు పేరు చెప్పిన దండయ్య గదిలెదుగా. ఇటువంటి వాళ్ళు పుట్టినారు బాబు. వాళ్ళు పుట్టినారు బాబు. బాబు మంత్రిశేఖర, అమ్మా, సూర్యచంద్రరాజు పేరు చెప్పగా సుక్కలు జల రాలును. అవును. నా మరిది అయిన ధరణచంద్రరాజు పేరు చెప్పిన దండంతా ఒకసారి కదిలి వచ్చాను. సరే బాబు. అమ్మా, ఇప్పుడు ఈ సభ మందిరానికి నన్ను పిలిపించిన వారు ఎవరునైనా? నీ ప్రాణేశ్వరుడు సూర్యచంద్ర మహారాజు పిలిపించాడమ్మా. ప్రాణేశ్వర వద్దకు వెళ్లే ముందుగా చాలా వేడికాంతంతో పదమ్మా బాబు. అలాగనే పదమమ్మా. తాను ఉండే తాను మాల వేసేదారాంబాయి దేవి నేను. రాంబాయి దేవి బాబు. అలాగని ఈ పారుతున్న శంకరాభరణం మీరు చేరి వచ్చాము. అవును. అక్కడ వెళ్ళి స్నానం చేయపో, నేను ఇక్కడ ఉంటాను. నేను ఆడ పోసుకోవాలా? నేను ఆడ పోసుకుంటా. అయ్యి వద్దు బాబు,
నువ్వు మగవాళ్ళ కదా అక్కడ వెళ్ళి స్నానం చేయిపో. దూరం ఉండాలా? సరే బాబు. మునిగి మునిగి స్నానంబు చేసేదారాంబాయి దేవి నేను చుక్కల మండల తీరగట్టేదారాంబాయి దేవి రవికి దొరికేదారాంబాయి దేవి నేను నిన్ను తలకాయ తువేదారాంబాయి దేవి నేను గాయట్లా జల్లవించేదారాంబాయి దేవి నేను నీడ చూసేదారాంబాయి దేవి నేను నేను చిన్నంగా శిలకాము పెట్టేదారాంబాయి దేవి నేను బాబు. శంకరాభరణం ఏడికి చారు వచ్చి తలంటి తల స్నానం చేసి పగులంతా మేలుకో ఉండేది రూమ్ లా, ఇటుకొచ్చి తూగేది. ఎవరో ఒకరులే. తలంటి తల స్నానం చేసి చుక్కల మండలం చీరగట్టి చంద్రకాంత రవికి తొడిగి నున్నంగా తల దువ్వి నువ్వుగా ఇలాంటి జరలు విడిసి ఈ శంకరాభరణం ఏరి విడిచి పాండురంగ స్వామి వద్దకి వెళ్ళి పాండురంగ స్వామి పూజలు చేసి ఆ తర్వాత ప్రవేశ వద్దకి వెళ్దాం నాయన. అలాగనే పోదామమ్మా. శంకరాభరణము ఏరి విడిసేదారాంబాయి దేవి నేను నేను రెండు మూడ హైరామడచ్చేదారాంబాయి దేవి నేను పాండురంగ స్వామి వద్దకొచ్చేదారాంబాయి దేవి